మా ఇల్లు చూసేదాన్ని రండి. గేటు మోటార్ వేయించుకున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి ఎప్పుడైనా ఫ్యూచర్లోని ఇంకా కారుకున్నా ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయేటట్లు ఇంకా అలా ఇచ్చాం. ఇంకా నాది మా ఆయనది అక్కడ పెళ్ళప్పుడు రాయించుకునేవి. ఇంకా మా గార్డెన్ సారీ, ఇది ఫస్ట్ అంతా గార్డెన్ కూడా ఉండేది. వద్దని చెప్పి పాములు వస్తున్నాయని అది టైల్స్ వేయించాం. ఇవి 2 ఇల్లులు కంబైన్ చేస్తారు, మధ్యలో గోడ తీయకన్నా అలాగా పైన అంటే పునాదిలోనే గోడ తీయకన్నా మొత్తం రీమోడలింగ్ చేసాము. అప్పట్లోనైతే ఒక 6 lakhs ఇలా అయ్యే. ఇంకా సింపుల్గా ఇలా పెట్టించుకున్నాం. కబోర్డ్ వర్క్ అయ్యిందినా. ఇంక నేను ఎక్కువగా ఉన్నాను కదా, మా అత్తయ్య కదా, ఇంకా తనకు నచ్చినట్లు సర్దుకుంటారు. నేను కూడా ఎప్పుడో వస్తే సర్దుతా, లేకపోతే లేదు. ఇంక కటన్స్ అప్పుడు పెళ్ళే కొన్నాను. ఇంకా దేవుడిది వచ్చేసి సపరేట్గా పెట్టిద్దాం అనుకున్నాము. చిన్న ఇల్లు కదా సరిపోక ఇంకా అలా కబోర్డ్ వర్క్లా పెట్టించాము. అంటే డేట్స్ వచ్చినా ఇంకా లోనకి రాము, బయటే ఉంటాం. సో అందుకని అలా ఇంకా సింపుల్గా ఇలా పెట్టుకున్నాము. అటు ఇటు బెడ్రూమ్లు ఉంటాయి. ఇది వచ్చేసి వాల్ పేపర్ మా హస్బెండ్ ఇష్టంగా కట్టించుకున్నాడు కదా, తనే వేయించుకున్నాడు. ఇది మా చిన్నోడు రూము, మా మరిది రూము. నేను చిన్నోడనే అంటాను మా మరిదిని. ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ చూడండి, ఇంకేం అడగదు అసలు. అప్పట్లో నా ఫోటోలు, నా పెళ్లి గాజులు ఆయనేనా. ఇంకా ఏసీ లేదు కదా, చిన్న కూలర్లు ఉంటే వాటితో అడ్జస్ట్ అవుతున్నాం. పికాక్ది బీరువా. ఇంకా బెడ్ నాది. బెడ్ వేస్తే ఇంట్లో ప్లేస్ ఉంటుంది. మా ఫ్రిడ్జ్, టీవీ అప్పుడు నా పెళ్ళప్పుడు ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా షార్టు. ఇంకా అవన్నీ నా సార్ సామాన్ అండి. ఇవన్నీనా ఇంకా స్టోర్ చేసుకోవడానికి మూటలు ఇవన్నీనా.